దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యం చెలవిస్తుంది, నీతిమంతుడు ఎప్పటికీ కదలకుండా సియోను కొండవలే ఉంటాడని వాక్యం చెలవిస్తుంది. మనం గమనించినట్లయితే ఇదిగో ఈ సిలువను గమనించండి. ఎంతో ఎత్తైన పొడవైన ఈ సిలువ ఇది. కాబట్టి ఈ సిలువ మరి కొండ మీద వేయటం జరిగింది. కాబట్టి కొండను గనక గమనించినట్లయితే చూడండి, కదలక నిత్యం ఉంటుంది. ఈ కొండ ఎట్లయితే భద్రంగా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో, గట్టిగా ఉంటుందో, ఎత్తుగా ఉంటుందో, అలాగనే దేవునిని కలిగిన వారు, దేవుని నమ్మిన వారు కదలకుండా కొండవలే ఉంటారు. కాబట్టి గమనించినట్లయితే ఈ యొక్క కొండను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయము, అది స్థిరంగాను బలంగాను ఎత్తైనటువంటి విధానంలో ఉంటా ఉంది. కాబట్టి దేవునిని కలిగిన వారు మరి ఎప్పటికీ కదలకుండా కొండవలే ఉంటారు. శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా మరి కొండ ఎంత స్థిరంగా ఉంటుందో అలాగే మనం కూడా స్థిరంగా ఉంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని మరి సిలువ అలాగనే కొండ మీద ఉన్న పరిస్థితులను గమనించి ప్రభువుని గణపరచాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.